అలానే మిస్సెస్రావు. అమెరికా ఇరాన్ మధ్య విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇస్లామాబాద్లో రెండో విడత జరగాల్సినటువంటి చర్చలకు ఇరాన్ రామ్ అంటుంది. బట్ అమెరికా మాత్రం చర్చలకు మేము వస్తున్నాం, మీరు రండి అని చెప్తుంది. ట్రంప్ తన బృందాన్ని పంపిస్తున్నాను ఇస్లామాబాద్కి, ఒకవేళ మాట వినకపోతే ఇరాన్ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము, ఇరాన్లో ఉండేటువంటి విద్యుత్ కేంద్రాలన్నింటినీ కూడా పేల్చేస్తాం, అలాగే ఓడరేవులన్నింటినీ కూడా పేల్చేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు మేము భయపడము, మేము అసలు చర్చలకి రాము, మీరు బెదిరిస్తే చర్చలకి వచ్చే అంత బలహీనం కాదని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇస్లామాబాద్లో హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఇస్లామాబాద్ కేంద్రంగా చేసుకొని అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడైతే విడిది చేస్తూ ఉన్నారో చర్చలకి, ఆ విడిది చేసేటువంటి హోటల్స్కి బిల్లు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది అనేది అంతర్జాతీయంగా వస్తున్నటువంటి న్యూస్. ఇలాంటి సిచ్యువేషన్స్ నడుమ రెండో విడత చర్చలకి అమెరికా ఇరాన్ సిద్ధమయ్యాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య సంధి కుదర్చడానికి పాకిస్తాన్ని మధ్యవర్తిగా పెట్టుకోవడమే ఒక పెద్ద నెగిటివ్ పాయింట్గా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. పాకిస్తానే తనకు తికాణాలు లేనటువంటి పరిస్థితి. అలాంటి దేశం మీద ఇప్పుడు అమెరికా ఆధారపడి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో నేను ప్రత్యేకమైన బృందాన్ని పంపిస్తూ ఉన్నాను, చర్చలు జరుగుతాయి ఇస్లామాబాద్లో అని చెప్పి ఆయన అంటున్నారు. ఇరాన్ ఏముంటుంది, మేము రామ్, ఏం పీక్కుంటావు పీక్కు అనే యాంగిల్లో ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ చెప్తా ఉంది. అసలు చర్చలకి మేము రాము, చర్చలు ఫలప్రదం అయ్యే అవకాశం ఎక్కడుంది అని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇంకోవైపు ట్రంప్ ఏమంటూ ఉన్నాడు, మేము ప్రత్యేక బృందాన్ని పంపించాం, ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వం వహిస్తుంది అని చెప్పి చెప్తున్నాను. అంటే ఇక్కడ అమెరికానేమో చర్చలు సిద్ధం అవుతుంది, ఇరాన్ ఏమో చర్చలు సిద్ధంగా ఉంటున్నారు. అమెరికా పెట్టేటువంటి కండిషన్స్కి మేము ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఇరాన్ తెగేసి చెప్తా ఉంది. ప్రస్తుతం అయితే కాల్పుల విరమణ అంటున్నారు. కానీ రెండో విడత చర్చలు కనుక ఫలప్రదం కాకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా నష్టపోయింది ఇరాన్, అమెరికా కూడా నష్టపోయింది. అమెరికా ఇరాన్ని ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద అమెరికాలో ఉండేటువంటి ప్రజలు, అమెరికాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, రిపబ్లికన్ పార్టీ సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళే తిరగబడుతున్నారు ట్రంప్ మీద. దీంతో ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ట్రంప్ హార్ముజ్ మేము మొత్తం రౌండప్ చేశాము, ఇప్పుడు ఇరాన్ రౌండప్ చేయటం కాదు, హార్ముజ్ జలసంధిని మేమే రౌండప్ చేశామని చెప్పి అమెరికా చెప్తుంది. ఇప్పుడు అక్కడికి వచ్చేటువంటి యుద్ధ నౌకల మీద కాల్పులు జరుపుతున్నారు. అమెరికా జరుపుతుందా లేదా ఇరాన్ జరుపుతుందో తెలియనటువంటి పరిస్థితి. హార్ముజ్ జలసంధి లోపలేమో ఇరాన్, బయటేమో అమెరికా. ఇలా జల దిగ్బంధంలో హార్ముజ్ ఉండిపోయింది. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సమస్యలు, గ్యాస్ సమస్యలు పెరిగిపోతున్నాయి. మరి అక్కడ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది అని అంటే చర్చలకు మేము సిద్ధమే అని చెప్పి అమెరికా చెప్తుంది. కానీ ఇరాన్ మాత్రం మేము సిద్ధం కాదు అని చెప్పి చెప్తుంది. అసలు ఆ దేశానికి ఉన్నటువంటి బలం ఎంత, ఆ దేశం ఎందుకు అమెరికాని వార్నింగ్ ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది అనేది పెద్ద చర్చ అంతర్జాతీయంగా జరుగుతుంది. దీని మీద వస్తున్నటువంటి న్యూస్ మనం కనుక చూస్తే చర్చలకు వెళ్తాం, మేము రాము, చర్చలకు వెళ్తామని చెప్పి అమెరికా చెప్తుంది, మేము రామని చెప్పి ఇరాన్ చెప్తుంది. తమ ప్రతినిధులు పాకిస్తాన్కు వెళ్తున్నట్లు ట్రంప్ ప్రకటన, చర్చలకు తాము రావడం లేదని ఇరాన్ వెల్లడి. అంటే ఆల్మోస్ట్ రెండో విడత చర్చలు ప్రతిష్టంభన నెలకొంది. మొదటి విడత చర్చలకి అమెరికా ఉపాధ్యక్షుడు రావడం జరిగింది, జేడీ వాన్స్. కానీ ఈసారి ఆ ప్రతినిధి బృందంలో జేడీ వాన్స్ ఉండేటువంటి అవకాశం కూడా లేదు. మరి అలాంటప్పుడు చర్చల మీద ప్రతిష్టంభనే కదా. హార్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్తో చర్చలు పునరుద్ధరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖత వ్యక్తం చేయగా ఇరాన్ తిరస్కరించింది. బెదిరింపులతో చర్చలు సాధ్యం కాదని తెగేసి చెప్పింది. ఇరాన్తో రెండో దఫా చర్చల కోసం తమ ప్రతినిధులు సోమవారం పాకిస్తాన్కు వెళ్తారని ట్రంప్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. హార్ముజ్ జలసంధిలో నిన్న కొన్ని నౌకలపై ఇరాన్ కాల్పులు జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రెంచ్, బ్రిటన్ నౌకలను లక్ష్యంగా చేసుకుంది. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు కదా. ఇరాన్తో ముఖాముఖి చర్చలు జరిపేందుకు సోమవారం సాయంత్రం మా ప్రతినిధులు ఇస్లామాబాద్కు వెళ్తున్నారు. హార్ముజ్ జలసంధిని మూసివేశామని ఇరాన్ ఇటీవల ప్రకటించింది. విచిత్రం ఏంటంటే మేము ఎప్పుడో దాన్ని మూసేసాం, వారికి తెలియకుండానే జలసంధిని మూసివేయడంలో మాకు సహాయం చేస్తున్నారు. జలసంధిని మూసివేయడం వల్ల ఇరాన్
రోజుకు 4,600 కోట్లకు పైగా నష్టపోతుంది. మాకు మాత్రం ఏ నష్టము లేదు, పైగా చమురు కోసం ప్రపంచ నలుమూల నుంచి నౌకలు మా దేశానికి వస్తున్నాయని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఇంత సహాయం చేస్తున్నందుకు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఖాడ్స్ కి కృతజ్ఞతలు. మేము ఇరాన్కు చాలా మంచి ఒప్పంద ప్రతిపాదన పంపాం. ఈ డీల్కు వారు ఒప్పుకుంటారని అనుకుంటున్నా. లేదంటే ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రాన్ని, ప్రతి వంతెనను ధ్వంసం చేస్తాం. అంతకు మించి ఏమీ ఉండదు. మిస్టర్ నైస్ గై వాళ్ళు తేలిగ్గా త్వరగా దిగి వస్తారు అంటే వ్యంగ్యంగా మాట్లాడాడు. డీల్కు వాళ్ళు ఒప్పుకోకపోతే ఇరాన్ విషయంలో గత 47 ఏళ్లుగా అమెరికా అధ్యక్షులు ఎవరూ చేయలేనటువంటి పని చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నాడు ట్రంప్. ఇరాన్ హంతక పాలనను అంతం చేసేందుకు సమయం ఆసన్నమైందని ట్రంప్ హెచ్చరించారు. కాగా ట్రంప్ చర్చల ప్రకటన చేయకముందే పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్లో భద్రతను అసాధారణంగా పెంచేసింది. చర్చలకు మేము రాము. ట్రంప్ చర్చల ప్రతిపాదన ఇరాన్ తిరస్కరించింది. ఒకవైపు దాడులు చేస్తామని బెదిరిస్తూ బలవంతంగా చర్చలకు రావాలని అనడం చిన్నపిల్లల శేషాలాగా ఉందని చెప్పి ఇరాన్ 1వ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా అరాఫ్ విమర్శించారు. చర్చలకు తమ దేశ ప్రతినిధులు ఎవరూ వెళ్లడం లేదని ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం రాత్రి ప్రకటించింది. అమెరికా డిమాండ్లు అలివి కాకుండా ఉన్నాయని ఆర్ఎఫ్ మండిపడ్డారు. అణు ఇంధనంపై ఇరాన్ చట్టపరమైన హక్కులను ఎవరూ అడ్డుకోలేరని ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ అంతకు ముందు స్పష్టం చేశారు. హార్మజ్ జలసంధిని దాటేందుకు భారత నౌకలు శనివారం ప్రయత్నించగా ఇరాన్ నేవీ కాల్పులు జరపడంపై మన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసింది. అయితే కాల్పులు జరిపిన సమయంలో ఒక నౌకలోని సిబ్బంది ఇరాన్ నేవీతో సంప్రదింపులకు ప్రయత్నించిన ఆడియోను అమెరికా మీడియా ఆదివారం బయటపెట్టింది. భారత పతాకం ఉన్న సన్పర్ హెరాల్డ్, జగ్ అర్నబ్ నౌకలపై ఇరాన్ గన్ బోట్లతో కాల్పు జరిగింది. ఆ సమయంలో సన్పర్ హెరాల్డ్లోని ఓ నావికుడు ఇరాన్ నేవీ అధికారులతో సంప్రదించేటువంటి ప్రయత్నం చేశాడు. సెఫా నేవీ, మేము మోటార్ ట్యాంకర్ సన్మర్ హెరాల్డ్ నుంచి మాట్లాడుతున్నాం. మేము వెళ్లేందుకు మీరే అనుమతి ఇచ్చారు. మీరు అనుమతి ఇచ్చిన నౌకల జాబితాలో 2వ పేరు మాదే. ఇప్పుడు మీరే కాల్పులు జరుగుతున్నారు. మేము వెనక్కి తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి అని కోరడం ఆడియోలో రికార్డ్ అయింది. కాగా దేశ్ గరిమా అనే భారతీయ చమురు నౌక శనివారం సురక్షితంగా జలసంధిని దాటి భారత వైపు వస్తుంది. ఇది ఈ నెల 22వ తారీఖున ముంబైకి చేరుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జలసంధిలో ఫ్రెంచి, బ్రిటన్ నౌకలపై మాత్రమే ఇరాన్ కాల్పులు జరిపిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశం తెలిపారు. భారత నౌకలపై కూడా కాల్పులు జరిగాయి కదా అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా ఆగ్రహంతో ఊగిపోయినటువంటి ఆయన గెట్అవుట్ అని జర్నలిస్ట్ని బెదిరించారు. ఇది ట్రంప్ యొక్క వాలకం. మరి ట్రంప్కు భారతదేశ నౌకలను మీద కాల్పులు జరిపారన్న ఆయనకి కోపం వస్తుంది. భారతదేశం మీద ఎప్పుడు కూడా ఆయనకి ఒక రకమైనటువంటి వివక్ష, ఆగ్రహం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ ఇరాన్ మీద ఏ విధమైనటువంటి వార్నింగ్ ఇచ్చారో చూసాం. ఇప్పటికీ ఆయన వెనక్కి తగ్గట్లేదు, అలా అని చెప్పేసి ముందుకు వెళ్ళట్లేదు. ఇలాంటి పరిస్థితి అమెరికాకి బహుశా ఇప్పటి వరకు వచ్చి ఉండదు. అది ట్రంప్ హయాంలోనే వచ్చింది. దీన్ని బట్టి ఇరాన్ భావిస్తున్నట్టు చిన్నపిల్లల చేష్టలా ట్రంప్వి కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.